హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడి తర్మ. ఈరోజు మనం సొగస్యుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ. పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్, టూ వెరైటీస్. ఓకే, మేము ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి గాంధర్వ పట్టులోనే డిజైన్ అని పైతాని బోర్డర్, మిడిల్ లో టిష్యూ పళ్ళు, మిడిల్ మొత్తం కూడా మనకి పింక్ అండ్ గోల్డ్ మిక్స్ చేసేసి మనకి టిష్యూ పళ్ళు ఇచ్చేసారు. టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ చూసినట్లయితే పైతాని బోర్డర్ అన్నమాట. బ్లూ కలర్ మనకి డిజైన్ తీసుకున్నారు, కాఫర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నారు. లీవ్స్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ లో కూడా డిజైన్ ఇచ్చారనమాట. పింక్ కలర్ లీవ్స్, మల్టీ కలర్ కాంబినేషన్ లో మనకి పైతాని బోర్డర్స్ కనిపిస్తుంది. ఈ ఓన్లీ ఈ పై బోర్డర్ మాత్రం. ఈ కింద బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో పైతాని బోర్డర్ వస్తుంది. అవుట్ లైన్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ ఫ్లవర్ ఇచ్చేసి మిడిల్ లో మనకి పింక్ కలర్, అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో సన్న క్రేపర్ లాగా డిజైన్ ఇచ్చారు అవుట్ లైన్. ఇది మొత్తం కూడా మనకి పైతాని బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి రెగ్యులర్ గా కలర్ కాంబినేషన్స్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం చెక్స్. ఈ పైన బోర్డర్ చూసినట్లయితే మనకి చిన్న బోర్డర్ పింక్ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డర్ తీసుకున్నారు. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, అలాగే బ్లూ అండ్ పింక్ డబుల్ షేడ్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ బోర్డర్. ఈ బోర్డర్ కి అవుట్ లైన్ మనకి పింక్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చుకుంటూ కింద బోర్డర్ చూసినట్లయితే కొంచెం మనకి ఇక్కడ రైనీ లుక్ ఉండేటట్లు షేడెడ్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ వస్తాయి. చెక్స్ కూడా మనకి 2-3 కలర్ కాంబినేషన్ లో, గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి, ఈ రెండు కలర్ షేడ్ వచ్చేసి మనకి డబల్ షేడ్ లో ఒక బాక్స్ వస్తుంది. ఈ 3 కలర్ కాంబినేషన్ బాక్స్ వచ్చేసి మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆల్ ఓవర్ మనకి ఇలాగే చెక్స్ ఉంటాయి. కింద బోర్డర్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ టైప్ లో మనకి సేమ్ పళ్ళులో ఏదైతే మనం పైతాని బోర్డర్ టిష్యూ బోర్డర్ చూసామో ఆ రెండు బోర్డర్స్ ని మనకి యాడ్ చేస్తూ ఒక స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. అంటే ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి టిష్యూ బోర్డర్ వచ్చింది. టిష్యూ బోర్డర్, దాని పైన మనకి పైతాని బోర్డర్. పైతాని బోర్డర్ లో కూడా మనకి పళ్ళులో 2 సైడ్స్ బోర్డర్స్ ఏవైతే కాంబినేషన్స్ తీసుకున్నారో గ్రీన్ అండ్ బ్లూ కలర్, ఈ 2 కలర్ కాంబినేషన్స్ ని మనకి బోర్డర్ లో యూస్ చేశారు. అక్కడక్కడ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో కూడా మనకి చిన్న చిన్న బర్డ్స్ టైప్ లో డిజైన్ చేశారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది మనకి ఫ్యాబ్రిక్. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పింక్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. హ్యాండ్స్ కి వచ్చేసి మనకి 2 బోర్డర్, శారీలో షోల్డర్ పార్ట్ లో మనం చూసిన బోర్డర్ ఒకటి, అలాగే ఇట్లా పైతాని బోర్డర్ ఉంది కదా, ఈ బోర్డర్ ఒకటి మనకి ఇచ్చారు. డిజైనర్ బోర్డర్ ఒకటి, కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 15,000 పడుతుంది. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి లైట్ వెయిట్ పట్టు క్రీమ్ కలర్. ఓకే, పళ్ళు కూడా మనకి దాదాపు ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో కూడా మొత్తం కూడా మనకి రాయల్ బ్లూ కలర్, మొత్తం రాయల్ బ్లూ కలర్ తో మనకి స్టెమ్ లీవ్స్ కూడా డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ వచ్చేసి 3 కలర్స్ ఇచ్చారు, రాయల్ బ్లూ కలర్, అలాగే పింక్ కలర్, ఎల్లో కలర్. లీవ్స్ కూడా మనకి 3 కలర్ కాంబినేషన్ లో డిజైన్స్ ఇచ్చారు అనమాట. ఇవి ఒక మనకి ట్రీ వచ్చేసరికి మనకి పళ్ళులో ఒక 4 దాకా ట్రీస్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ ఇచ్చారు అనమాట. అది కూడా 2 కలర్స్ బోర్డర్స్, ఒకటి బ్లూ కలర్ బోర్డర్, ఒకటి పింక్ కలర్ బోర్డర్, ఒకటి ఆల్టర్నేటివ్ గా మనకి ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు పళ్ళులో. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే పింక్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్ బోర్డర్ ఒకటి, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఒకటి. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్, పింక్ గోల్డ్ కలర్ బోర్డర్, చిన్న బోర్డర్ ఇచ్చి శారీ అంతా కూడా మనకి క్రీమ్ బేస్ తీసుకొని దానిపైన మనకి 2 కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. ఎల్లో కలర్ తో ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు, థ్రెడ్ వర్క్. ఇలా అలాగే మనకి పట్టు థ్రెడ్ తో పింక్ కలర్ తో ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ 2 కలర్ కాంబినేషన్ టోటల్ గా మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా. కింద స్కర్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి పళ్ళులో మనం ఏదైతే రోజ్ లాంటి డిజైన్ చూసాం, రోజ్ ఫ్లవర్స్, ఆ 3 కలర్ ఫ్లవర్స్ అంటే ఎల్లో ఇవ్వకుండా మనకి ఇక్కడ పికాక్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ పింక్ కలర్ తీసుకొని ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ లో మనకి మస్టర్డ్ కలర్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ లో లీఫ్ డిజైన్స్ తీసుకున్నారు. ఇది శారీ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ టైప్ లో డిజైన్ చేశారు. ఓకే, లైట్ కలర్ మీద మనకి మల్టీ కలర్స్ అంటే ఆల్ కలర్స్ కూడా మనకి మిక్స్ చేశారనమాట. ఇది బ్లౌజ్ రన్నింగ్ అంటే మనకి శారీ క్రీమ్ కలర్ కాబట్టి క్రీమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ గా బ్లూ కానీ బేబీ పింక్ కానీ ఈ 2 కలర్స్ మనకి పట్టులో దొరుకుతాయి కాబట్టి పట్టులో బ్లౌజ్ తీసుకొని మనం డిజైన్ అంటే సేమ్ సెల్ఫ్ కలర్ వద్దు అనుకునే వాళ్ళు అలా కూడా
సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 8300. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచిలో లైట్ వెయిట్ కంచిపట్టులో లైట్ వెయిట్ సారీ. పళ్ళు కూడా మనకి ఏంటంటే కొంచెం యాంటిక్ జరీ టైప్ ఇచ్చారనమాట. Okay. మనకి ఇది ఎంబోజ్ అవుతున్నట్టు హెవీ లుక్ ఉండదు, కొంచెం డల్ లుక్ ఉంటుంది. లోటస్ ఫ్లవర్ ఇచ్చేసి మొత్తం కూడా మనకి ఒక లీఫ్ మొత్తం కూడా ఏంటంటే గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ తీసుకున్నారు. బంచెస్ లాగా డిజైన్ చేస్తారు. 2 సైడ్స్ కూడా మనం చూస్తే ఒక బోర్డర్, ఒక సన్న టర్నింగ్ బోర్డర్ లాగా మనకి లోటస్ ఫ్లవర్ విత్ మ్యాంగో డిజైన్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా వస్తుంది. 2 సైడ్స్ కూడా. ఓకే. శారీ అంతా కూడా మనం చూస్తే పింక్ కలర్ ఉంటుంది, డార్క్ మజంతా పింక్ కలర్ ఉంటుంది అనమాట. ఓకే. పింక్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్స్. 2 సైడ్స్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్, పైన పట్టు ప్లెయిన్ ప్యారెట్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ బోర్డర్. ఇక్కడ ఈ గ్రీన్ పైన మొత్తం కూడా మనకి ఎంబోజ్ అవుతున్నట్టు గోల్డ్ కలర్ తో ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మ్యాంగో కూడా మనకి మొత్తం కూడా ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే. రెండు వైపులో కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. పింక్ కలర్ బేస్ వచ్చింది శారీ మొత్తం, దానికి గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి సేమ్ పళ్ళులో చూసిన యాంటిక్ జరీ యూజ్ చేసి మొత్తం కూడా మనకి సన్న క్రీపర్ లాగా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. లోటస్ లీఫ్ డిజైన్, లోటస్ ఫ్లవర్ వచ్చేసరికి మనకి యాంటిక్ గోల్డ్ ఇచ్చారు. ఇక్కడ మిడిల్ లో మాత్రం మనకి ఎంబోజ్ అవుతున్నట్టు జరీతో చిన్న బర్డ్. ఓకే. బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది, కాంట్రాస్ట్. సేమ్ కల్నీత బ్యాక్గ్రౌండ్, డబల్ షేడ్ లో మనకి బోర్డర్స్ వచ్చేసరికి చిన్న బోర్డర్స్. ఓన్లీ కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 9000. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా మనకి లైట్ వెయిట్ పట్టు. ఓకే. పళ్ళు పార్ట్ చూసినట్లయితే 1/2 మీటర్ దాకా మనకి పళ్ళు డిజైన్ చేశారు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఫ్లవర్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకొని పింక్ కలర్ పట్టు థ్రెడ్ తో డిజైన్ చేశారనమాట. ఒక ట్రీ టైప్ లో మనకి ఒక 4-5 బంచెస్ లాగా డిజైన్ చేశారు. అక్కడ వచ్చేసరికి మనకి పికాక్స్ డిజైన్ చూసినట్లయితే మనకి ఇది పికాక్ అనమాట. పికాక్ గ్రీన్ కలర్ పికాక్ ఇచ్చారు. ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి గ్రీన్ బ్లూ కలర్, లీవ్స్ పార్ట్ మొత్తం కూడా మనకి పింక్ కలర్ లీవ్స్ తీసుకున్నారు. ఇది మనకి ఒక బోర్డర్ లాగా బిగ్ బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ పోల్కా డాట్స్ తో డిజైన్ ఇచ్చారు అన్నమాట. లైన్స్ లాగా ఇచ్చారు మనకి దగ్గరగా. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి స్కర్ట్ బోర్డర్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకొని, అంటే గోల్డ్ కలర్ జరీ అనేది మనకి ఓన్లీ ఈ కింద బోర్డర్ లో మాత్రమే యాడ్ చేశారు, ఇంకెక్కడ కూడా. అంటే పైన బోర్డర్ కూడా మనకి ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చేసి దానిపైన మనకి బ్లాక్ అండ్ గోల్డ్ మిక్స్ లో కడ్డీ బోర్డర్ తీసుకొని దానిపైన మనం పళ్ళులో చూసిన సేమ్ డిజైన్ పికాక్ డిజైన్ ఏదైతే ఉందో బ్లూ, అలాగే ఫ్లవర్స్ మొత్తం కూడా సేమ్. అక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పికాక్స్ ఇచ్చారు, ఇక్కడ మనకి బ్లూ కలర్ లో పికాక్ డిజైన్ ఇచ్చారు. మొత్తం క్రీపర్ అంతా కూడా మనకి పింక్ కలర్ యాడ్ చేశారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీకి? బ్లౌజ్ బ్లాక్ కలర్. మనం పింక్ కూడా తీసుకోవచ్చు, కాంట్రాస్ట్. పింక్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అండి. ఈ శారీకి వచ్చేసి మనకి టోటల్ బ్లాక్ కలర్ ఇచ్చారు. పైన యాజ్ ఇట్ ఈస్ గా మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. శారీలో మనం బోర్డర్ పికాక్ బోర్డర్, దీంట్లో డిజైన్ వచ్చింది, కాకపోతే ఇక్కడ డిజైన్ మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్ మాత్రమే ఇచ్చారనమాట. మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు దీని మీద. ఈ సారీ కాస్ట్ 7800. నెక్స్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? నెక్స్ట్ కూడా పట్టు సారీ, గ్రీన్ కలర్ వచ్చింది సారీ అంతా కూడా. పళ్ళు మొత్తం కూడా మనకి డబల్ షేడ్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ తో డబల్ షేడ్ ఇచ్చారు. 2 కలర్స్. బోర్డర్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద మొత్తం కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ మిక్స్ ఉంటుంది. పళ్ళు మొత్తం కూడా మనకి ఏంటంటే డబల్ షేడ్ మీద మనకి జరీతో డిజైన్ ఇచ్చారనమాట. ఒక లీఫ్ డిజైన్ ఇచ్చి మిడిల్ లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇవి మనకి 2 బోర్డర్స్ లాగా డిజైన్ ఇచ్చారు. అక్కడ వచ్చేసి మనకి మ్యాంగో డిజైన్ ఒకటి, లీఫ్ డిజైన్ ఒకటి. మ్యాంగో మాత్రం మనకి ఓన్లీ పట్టు థ్రెడ్ తో ఇచ్చారనమాట, పింక్ కలర్. లీఫ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ పోల్కా డాట్స్ తో ఇవి కూడా మనకి 2 లైన్స్. శారీ అంతా కూడా మనకి సేమ్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చేసి బోర్డర్స్ చూసినట్లయితే సేమ్ బోర్డర్స్ మనం పళ్ళులో చూసిన బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి. శారీ అంతా కూడా మనకి దగ్గరగా ఇక్కడ చూసినట్లయితే స్ట్రాబెర్రీస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో టచ్ ఇస్తూ మిడిల్ లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. స్టెమ్ లీఫ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో ఇచ్చారనమాట. ఇది ఒకటి ఇలా ఇచ్చారు, ఇంకోటి కాంట్రాస్ట్ గా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. పింక్ కలర్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా గోల్డ్ జరీ ఇచ్చేసి మనకి ఇక్కడ స్టెమ్ ఏదైతే ఉందో అది పింక్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ గా మనకి ఇక్కడ డిజైన్ చేశారు. బోర్డర్ అలాగే మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారు సేమ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దానికి మనకి 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు అనమాట, కడ్డీ బోర్డర్ ఓన్లీ. ఈ సారీ కాస్ట్ అండి 7600. నెక్స్ట్ సారీ అండి
నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్. కాంట్రాస్ట్ కలర్ పళ్ళు ఇచ్చారు. డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి కొంచెం అంటే గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ లో పళ్ళు వచ్చేస్తుంది మనకి. ఓకే, గోల్డ్ కలర్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఈ బోర్డర్స్ చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చి దాని మీద పికాక్ వచ్చేసరికి మనకి ఒక డిఫరెంట్ షేప్ గా ఇచ్చేసి పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లూ కలర్. ఇక్కడ నెమల్ పింఛం వచ్చేసి మనకి గోల్డ్ కలర్ వచ్చింది. దీనికి ఫుల్ కాంట్రాస్ట్ గా మనకి ఇక్కడ పింక్ కలర్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అంటే ఈ 2 పికాక్స్ కి వేరియేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు అన్నమాట. 3 పికాక్స్ కూడా ఈ బోర్డర్ మొత్తం కూడా మనకి కడీ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. అవుట్ లైన్ మొత్తం కూడా మనకి పోల్కా డాట్స్ తో పింక్ కలర్ థ్రెడ్ బోర్డర్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి టిష్యూ తీసుకొని మొత్తం లీవ్స్ అంతా కూడా మనకి సేమ్ పళ్ళు కలర్ లీవ్స్ తీసుకున్నారు. పికాక్ వచ్చేసరికి 2 కలర్ కాంబినేషన్ లో షేప్ కొంచెం డిఫరెంట్ ఇచ్చారు అన్నమాట. ఓకే, టోటల్ గా పళ్ళు అంతా కూడా మనకి పికాక్స్ తో డిజైన్. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ లో పికాక్ తీసుకున్నారు. ఈ బిగ్ సైజ్ పికాక్ కూడా మనకి ఈ నెమలి పింఛం అనేది పురి అనేది కిందకు వచ్చింది. ఇది కొంచెం పైకి ఇట్లా పెట్టుంది. శారీ అంతా కూడా ఈ పికాక్స్ మనకి పళ్ళులో చూసిన పికాక్స్ ని కొంచెం చిన్న పికాక్స్ లాగా డిజైన్ చేశారు. పింక్ అండ్ గోల్డ్ కలర్ పికాక్ ఒకటి, ఎల్లో అండ్ గోల్డ్ కలర్, ఇవి రెండు కూడా మనకి బోర్డర్ లాగా డిజైన్ 2 లైన్స్ లాగా మనకి ఆపోజిట్ వర్షన్ లో ఇచ్చారు. మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే. ఓకే, శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేస్తూ ఈ డబుల్ పికాక్స్ ని ఇచ్చారన్నమాట. బోర్డర్ కూడా సేమ్ పైన చూసిన బోర్డరే మనకి త్రోట్ శారీ అంతా కూడా కింద పార్ట్. ఓకే, 2 సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ బ్లౌజ్ గ్రీన్ అండ్ గోల్డ్ డబల్ షేడ్ బ్లౌజ్ వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసరికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ కంటిన్యూ 2 సైడ్స్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది వచ్చేసి 10,000. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లైట్ వెయిట్ పట్టులోనే పట్టు సారీ. ఓకే, పట్టులోనే లైట్ వెయిట్ పట్టు. పళ్ళు అంతా కూడా మనకి 2 కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ పైన మనకి సన్న క్రీపర్ లాగా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు బ్లూ కలర్ కాంబినేషన్ లో. ఇక్కడ టెంపుల్ డిజైన్ అలాగే లీఫ్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ అండ్ జరీ కాంబినేషన్ మీద జరీ ఫ్లవర్స్ ఇచ్చారు బంచెస్ లాగా. సేమ్ జరీతోనే మనకి బోర్డర్ ఇచ్చారు. ఇటు సైడ్ ఏదైతే బోర్డర్ చూసామో 2 సైడ్స్ కూడా పళ్ళు 2 సైడ్స్ కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ డబల్ షేడ్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కింద పార్ట్ మొత్తం కూడా బ్లూ అండ్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. బ్లూ అండ్ ఎల్లో డబల్ షేడ్ ఇచ్చేసి దాని పైన మనకి 3 కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బంచెస్ లాగా డిజైన్ చేశారు. పింక్ కలర్, పర్పుల్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్. లీఫ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. బంచెస్ లాగా వచ్చింది. తర్వాత గోల్డ్ బోర్డర్ ఒకటి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ట్రయాంగిల్ షేప్ లో డిజైన్ ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసి సేమ్ మనం పైన ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ కింద. అంటే 2 సైడ్స్ కూడా మనకి బిగ్ బోర్డర్స్ ఇచ్చారు అనమాట. ఇంతకు ముందు మనం చూసిన పట్టు శారీస్ అన్ని కూడా స్మాల్ సైజ్ బోర్డర్స్ ఇచ్చారు. దీనికి అలా కాకుండా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ఈక్వల్ బోర్డర్స్ సేమ్ కలర్స్ కాంబినేషన్ తో వచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి బ్లూ. పైన బోర్డర్ అండ్ పళ్ళు ఏదైతే కలర్ వచ్చిందో సేమ్ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ప్లస్ దీంట్లో ఏంటంటే డిజైన్ మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 6,200. నెక్స్ట్ సారీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జూట్ సిల్క్ అనమాట. ఇది సమ్మర్ కి చాలా బాగుంటాయి ఇప్పుడు. ఓకే, పళ్ళు చాలా షార్ట్ పళ్ళు ఇచ్చారనమాట. చిన్న పళ్ళు, ఒక 1/4 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారనమాట. ఒక చిన్న చిన్న లీఫ్ బంచెస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. లీఫ్ లోనే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ప్రింటెడ్ టైప్ ఇచ్చారు మనకి. అది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి రెడ్ కలర్ వస్తుంది. రెడ్ కలర్ మీద సేమ్ ప్రింట్. అంటే పళ్ళు ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు. సేమ్ మనకి పళ్ళులో ఏదైతే బంచెస్ ఇచ్చారో సేమ్ ప్రింటెడ్ టైప్ ఆఫ్ బంచెస్ మనకి గోల్డ్ కలర్ లో బోర్డర్ లో కూడా ఇచ్చారనమాట. అడ్జస్ట్ కి వచ్చేసరికి గ్రీన్ కలర్ తో చిన్న బోర్డర్, మళ్ళీ మనకి టెంపుల్ డిజైన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో టెంపుల్ డిజైన్ ఉంటుంది. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్, మిల్కీ వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో లైన్స్ ఇచ్చారు. అవి కూడా మనకి క్రాస్ లైన్స్ వచ్చింది బ్లాక్ కలర్తో, స్ట్రైట్ లైన్స్ వచ్చేసి మనకి వైట్ కలర్తో ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ లైన్ ఏదైతే ఉందో బోర్డర్లో సేమ్ ఇదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి చిన్న చిన్న బుటీస్ లాగా బట్ టైప్లో మనకి గోల్డ్ కలర్ ప్రింటెడ్ వర్క్ వచ్చింది. అది కూడా మనకి కొంచెం రబ్బర్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1000 పడుతుంది.
1000 రూపీస్. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. ఏమైనా కలర్స్ అవైలబుల్? డిజైన్స్ కలర్స్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ ఇది డిజైనర్ శారీ. ఓకే, పైన బోర్డర్స్ వచ్చేసరికి బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ మీద మనకి గోల్డ్ కలర్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. చిన్న బోర్డర్, కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ కోటా మీద సర్కిల్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. బిగ్ సర్కిల్స్ అలాగే స్మాల్ సర్కిల్స్. సైజెస్ లో డిఫరెన్స్ చూపించారు. డిజైన్ లో కూడా ఇక్కడ 2 సర్కిల్స్ ని డిజైన్ చేశారు, ఇక్కడ సింగిల్ సర్కిల్ అన్నమాట. అంటే ఆల్టర్నేటివ్ గా ఇచ్చారు మనకి. శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. ఫుల్ శారీ. ఓకే, కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్ పింక్ కలర్ బోర్డర్ వస్తుంది. ప్యారెట్ గ్రీన్ కలర్కి డార్క్ పింక్ కలర్, రాణి పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ రా సిల్క్ మెటీరియల్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్. అంటే మనకి శారీలో కూడా ప్యారెట్ గ్రీన్ మీద గోల్డ్ కలర్తో సర్కిల్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ప్యారెట్ అంటే ఈ డార్క్ కలర్ కాంబినేషన్ మీద పింక్ కలర్ మీద కూడా మనకి మ్యాంగో షేప్ తీసుకుని మొత్తం అంతా కూడా లోపల ఫిల్లింగ్ మనకి జరీతో ఇచ్చారనమాట. టోటల్ బోర్డర్ మొత్తం ఇట్లానే ఉంటుంది. ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ తీసుకుంటాం? కాంట్రాస్ట్ బోర్డర్ మనకి పింక్ రా సిల్క్ బోర్డర్ యూస్ చేసాం కాబట్టి బ్లౌజ్ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్. మనకి కొంచెం హెవీ బోర్డర్ రా సిల్క్ మెటీరియల్ పింక్ తీసుకున్నారు కాబట్టి మనకి ఏంటంటే బ్లౌజ్ కూడా సేమ్ మెటీరియల్ ఇచ్చారు, డార్క్ పింక్ కలర్. దానికి బోర్డర్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని 1 సైడ్ కంటిన్యూ చేశారు. ఇట్లా బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఈ శారీ కాస్ట్ 2800. నెక్స్ట్ శారీ. నెక్స్ట్ వచ్చేసి షిఫాన్ మెటీరియల్. మెటీరియల్ వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది. పైన బోర్డర్ వచ్చేసి మనకి రా సిల్క్ పైన ఒక డైమండ్ షేప్ లో మనకి ట్రయాంగిల్ షేప్ లో డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ జరీతో సీ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి సీ గ్రీన్ వచ్చింది, దానిపైన గోల్డ్ కలర్ తో ట్రయాంగిల్స్. మొత్తం కూడా మనకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. దీనికి వచ్చేసి డిజైన్ మనకి పైన ఏదైతే కలర్ కాంబినేషన్ బ్లూ తీసుకున్నామో అదే బ్లూ కలర్ కాంబినేషన్ లో 3 ఫ్లవర్స్ జాయింట్ ఫ్లవర్ లాగా మనకి శారీ అంతా కూడా బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్ టోటల్ అంటే 2.5 మీటర్ వరకు మనకి హెవీగా ఉంటుంది. ఓకే, ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే హాఫ్ వరకు మాత్రమే డిజైన్ వస్తుంది మనకి. 2.5 మీటర్స్ మనకి ఫుల్ వస్తుంది. ఆ తర్వాత మనకి హాఫ్ పార్ట్ ఏంటంటే మనకి కుచిళ్ళ పార్ట్ నుంచి ఏదైతే ఉందో సేమ్ అక్కడ మాత్రమే కవర్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి వైట్ కాబట్టి బ్లౌజ్ కాంట్రాస్ట్. ఓకే, అంటే డిజైనింగ్ ఏదైతే వచ్చిందో శారీలో ఫుల్ అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇదే కలర్ కాంబినేషన్ రా సిల్క్. దీంట్లో కలర్స్ అవైలబుల్ లేదు, డిజైనర్ ఓన్లీ 1 పీస్ మాత్రమే. దీని కాస్ట్ ఎంత ఉంది? 2400. నెక్స్ట్ శారీ. నెక్స్ట్ కూడా జూట్ సిల్క్. జూట్ సిల్క్ పళ్ళులో చూసినట్లయితే మనకి పైన బోర్డర్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బోర్డర్స్ తీసుకున్నారు. కింద బ్లాక్ మీద మనకి లీఫ్ ప్రింట్ ఇచ్చారు వైట్ కలర్ తో. ఇక్కడ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది. మొత్తం కూడా మనకి షేడెడ్ లో రోజ్ ఫ్లవర్స్ ఇచ్చి లీవ్స్ మొత్తం కూడా మనకి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇది ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. మళ్ళీ మనకి పైన చూసిన బోర్డర్ లీఫ్ బోర్డర్ అలాగే గ్రే ఎల్లో బ్లాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఆల్టర్నేటివ్ గా 3-4 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఓన్లీ లైన్స్ లాగా ఇచ్చారనమాట. అక్కడక్కడ మనకి డిజైనర్ బోర్డర్ లాగా చిన్న చిన్న లీవ్స్ ఉన్నటువంటి డిజైన్ తీసుకున్నారు. ఓన్లీ షోల్డర్ పార్ట్ వచ్చేసరికి సేమ్ మనకి పళ్ళులో చూసిన 3 కలర్స్ బోర్డర్స్. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. షోల్డర్ అంతా కూడా పింక్ జూట్ ప్లెయిన్ ఉంటుంది. కింద బార్డర్ చిన్న బార్డర్ ఇచ్చారు. అంటే పైన మనకి బిగ్ బార్డర్, కింద కొంచెం చిన్న సైజు, కొంచెం చిన్న సైజ్. కాకపోతే వేరియేషన్ తెలియడం లేదు, నార్మల్గా ఇచ్చినట్లు అనిపిస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత వచ్చేసి మనకి ఫ్లోరల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. పళ్ళులో మనకి ఒక హాఫ్ పార్ట్లో 2 కలర్స్ కాంబినేషన్, గ్రే కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఏదైతే వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి కుచిళ్ళ పార్ట్లో క్రియేట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి, కానీ కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుందండి. పింక్ అండ్ క్రీమ్ కాబట్టి కొంచెం కలర్ కాంట్రాస్ట్. అది కూడా కాక మనకి కుచిళ్ళ పార్ట్ అంతా కూడా ఫుల్ డిజైన్ వస్తుంది. మనకి షోల్డర్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది. కొంచెం వేరియేషన్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్. ఈ ఫ్లవర్ ఏదైతే మనం గ్రే కలర్ చూసామో ఈ గ్రే కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. ఓకే, ఈ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసరికి సేమ్ బోర్డర్స్, చిన్న బోర్డర్ గ్రీన్ ఎల్లో అలాగే డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 900 పడుతుంది. ఓన్లీ 900. ఓకే ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.
చూసారు కదండి, పట్టులో వెరైటీస్ అలాగే డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.